నమస్తే. రాష్ట్రంలోని సాంకేతిక కళాశాలలు ప్రధానంగా ఆ కళాశాలలు అటానమస్ కాలేజీలుగా మారాయి. మరి రాష్ట్రంలో అటానమస్ కాలేజీల పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎన్ని అటానమస్ కాలేజీలు ఉన్నాయి అనేది దానిపైన ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఒకసారి మన ఆర్టికల్ మనం చూస్తే అర్థమవుతుంది. ఆంధ్రజ్యోతి పత్రికలో రావడం జరిగింది. అటానమస్ జేఎన్టీయూలో 70% ఇంజనీరింగ్ కాలేజీలకు అటానమస్ హోదా. చూశారు కదా, ఇక్కడ జేఎన్టీయూ పరిధిలో ఉన్నటువంటి కాలేజీలకు 70% కాలేజీలకు అటానమస్ హోదా ఇవ్వడం జరిగింది. యూజీసీ అనుమతులు ఇస్తుండడంతో అదే బాటలో మరికొన్ని కాలేజీలు కూడా ఉన్నాయని చెప్పేసి తెలుస్తుంది. సార్ ఇది చూసినట్టయితే ఆర్టికల్, జేఎన్టీయూ గుర్తింపు కలిగిన ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలన్నీ అటానమస్ హోదా కోసం పోటీ పడుతున్నాయి. దరఖాస్తు చేసిందే తడువుగా ప్రైవేట్ విద్యాసంస్థలకు అటానమస్ హోదా ఇచ్చేలా యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ యూజీసీ రెడ్ కార్పెట్తో స్వాగతం పలుకుతుండడమే ఇందుకు ప్రధాన కారణం. 2008లో జేఎన్టీయూహెచ్ ఏర్పడిన తర్వాత అప్పటికి 10 ఏళ్ల ముందు ప్రారంభించిన 8 ప్రైవేటు కాలేజీలకు 2010లో అటానమస్ హోదా కల్పించారు. కాగా గత 10 ఏళ్లలో ఈ హోదా కలిగిన కాలేజీల సంఖ్య 91కి చేరడం విశేషం. చూశారు కదా, 91 కాలేజీలు అటానమస్ కాలేజీలు ఉన్నాయి జేఎన్టీయూ పరిధిలో ఉన్నటువంటి కాలేజీలలో. జాతీయ విద్యా విధానం అమల్లోకి వచ్చిన నాటికి అంటే 2020 నాటికి ఈ హోదా కలిగిన కాలేజీలు 30 మాత్రమే ఉండగా గత 5 ఏళ్లలోనే 60కి పైగా ఇంజనీరింగ్ కాలేజీలు అటానమస్ హోదాను దక్కించుకున్నాయి. వర్సిటీ పరిధిలో ఉన్న మొత్తం 137 ఇంజనీరింగ్ కాలేజీల్లో 97 కాలేజీలకు అటానమస్ హోదా ఉండగా 46 కళాశాలలకు అఫిలియేటెడ్గా ఉన్నాయి. వీటిలో మరో 16 కాలేజీలు కూడా అటానమస్ హోదా కోసం దరఖాస్తు చేసుకోగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ కోసం పెండింగ్లో ఉన్నట్టు కళాశాలల యాజమాన్యాల ప్రతినిధులు తెలుపుతున్నారు. అంటే ఎన్ఓసి కోసం ఎన్ఓసి పెండింగ్ ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇక్కడ హోదా కోసం తాపత్రయం. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ అన్ని విద్యా సంస్థలకు అటానమస్ స్టేటస్ ఇచ్చేందుకు వెసులుబాటు కల్పించింది. జాతీయ విద్యా విధానం 2020ని పూర్తి స్థాయిలో అమలు చేయాలంటే దేశంలో విద్యా సంస్థలన్నీ 2030 నాటికి అటానమస్ స్టేటస్ పొందాలి అనే ఆలోచనతోటి ఇంకా కొంత ఉంది మనకి ఇక్కడ. కానీ వాస్తవానికి అటానమస్ కాలేజీల ఆగడాలు చూస్తే రోజు రోజుకి చాలా ఘోరంగా పేపర్ ముందస్తుగానే లీక్ చేయడం, పేపర్ క్వశ్చన్ బ్యాంక్ అని చెప్పేసి వాటికి ఆన్సర్లు అని చెప్పేసి ముందస్తుగానే ఒక క్వశ్చన్ బ్యాంక్ విధానంగా ఒక లిస్ట్ అవుట్ చేసి ఆ క్వశ్చన్లు ఇవ్వడం, అదే క్వశ్చన్లు ఎగ్జామ్లో రావడం, దీని ద్వారా పాస్ పర్సంటేజ్ పెరుగుతుంది. అటానమస్ కాలేజీలు మొత్తం ఇదే పని చేస్తున్నాయని చెప్పేసి స్పష్టంగా మనకున్నటువంటి ఆధారాలతోటి మనం మీ ముందు మాట్లాడడం జరుగుతుంది. అంతేకాకుండా చాలా కళాశాలల్లో విద్యార్థుల అటెండెన్స్ పరిస్థితి తక్కువ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి 75% అటెండెన్స్ విధానాన్ని అమలు చేసే ఉంది. కాబట్టి ఆ విధానాన్ని కంప్లీట్ చేసి విద్యార్థుల నుంచి ఫైన్ వసూలు చేసి 70% ఉన్నట్టుగా చూపిస్తున్న వైనం కూడా మనకు ఫిర్యాదులు ఉన్నటువంటిది. మరి ఈ అటానమస్ కాలేజీలో పాస్ పర్సంటేజ్ ఒకప్పుడు అటానమస్ కాకముందుకు చాలా తక్కువ పాస్ పర్సంటేజ్ ఉండేది. అటానమస్ అయిన తర్వాత 80 నుంచి 95-99% కూడా పొందుతున్న కాలేజీలు ఎన్నో ఉన్నాయని చెప్పేసి మనకు ఉన్నటువంటి ఆధారాల ద్వారా తెలుస్తుంది. ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి ప్రాంత కాలేజీలు కావచ్చు, అటు కూకట్పల్లి జోన్లో ఉన్నటువంటి కాలేజీలు కావచ్చు, ఇటు మెడ్చల్ జోన్లో ఉన్నటువంటి కాలేజీలు కావచ్చు, ఇటు ఆయిత్ నగర్ జోన్లో ఉన్నటువంటి కాలేజీలు కావచ్చు, ఇవి అటానమస్ హోదాలు ఏవైతే పొందాయో ఆ కళాశాలలు ఈ విధానానికే జై కొడుతున్నాయని చెప్పేసి మనకు అర్థమవుతున్నటువంటి విషయం. ఏది ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం అటానమస్ కాలేజీలపైన నిఘా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. యూనివర్సిటీలు కూడా మాకు బాధ్యత పోయింది అని కాకుండా ఖచ్చితంగా వారిపైన దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది. యూనివర్సిటీల పాత్ర ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి విషయం మనకు తెలిసిందే. పాస్ పర్సంటేజ్ రిజల్ట్ ఇవ్వాలన్నా యూనివర్సిటీ నుంచి నామినీ ఖచ్చితంగా దానికి జై కొట్టాలి. అంతవరకు ఆ రిజల్ట్ ఇవ్వనటువంటి పరిస్థితి. కాబట్టి యూనివర్సిటీ నామినీ ఎవరైతే ఉన్నారో ఆయన స్ట్రిక్ట్గా ఉంటే ఖచ్చితంగా కాలేజీలు కూడా బాధ్యతాయుతంగా పనిచేస్తాయి. లేదా ఆయన స్ట్రిక్ట్గా లేకుండా లీనియన్స్ ఇచ్చేస్తే కాలేజీలు ఇష్టారాజ్యంగా వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా మార్కులు వేసుకోవడం,
వారి ఇష్టం వచ్చినట్టుగా అటెండెన్స్ వేసుకోవడం ఇవన్నీ జరుగుతాయి. వాటన్నింటిని అరికట్టాలి అంటే ఎవరైతే నామినీ ఉన్నారో యూనివర్సిటీ నామినీ ఆయన స్ట్రిక్ట్గా ఉంటే ఖచ్చితంగా విద్యా వ్యవస్థ అనేది మారే అవకాశం ఉంది. విద్యార్థుల భవిష్యత్తు కూడా మారే అవకాశం అయితే ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యవస్థ పైన, ఈ అటానమస్ వ్యవస్థ పైన నిఘా పెంచాలని చెప్పేసి కోరుతున్నాం.